ప్రియమైన విద్యార్థులారా, మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే మనకు ఆ రోజే తెలియదు కదా. దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ కొన్ని అవాంతరాలు కలుగటం వల్ల మనకి అనారోగ్యం కలుగుతూ ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మన శరీర విధులు సక్రంగా పనిచేయకపోతే అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ఈ అవరోధాలు ఒక్కొక్కసారి మనలో కల్లోల పరిస్థితిని ఏర్పరుస్తూ ఉంటాయి. శారీరకంలో శాశ్వతంగా కానీ తాత్కాలికంగా కానీ అవరోధాలు కలుగుతున్నట్టయితే దాన్ని వ్యాధి అంటాము. ఈ వ్యాధి రకరకాలుగా కలగవచ్చు. ఒక్కొక్కసారి పోషకాహారం లోపం వల్ల కలిగితే, ఒక్కొక్కసారి మన జన్యు లోపం వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. మరి ఈ పోషకాహార లోపం వల్లే కాకుండా మన వాతావరణంలో గల అనేక రకాలైన సూక్ష్మజీవుల ప్రభావం వల్ల కూడా మనకు వ్యాధులు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణగా మన వాతావరణంలో ప్రోటోజోవన్లు, బ్యాక్టీరియాలు, ఫంగైలు మరియు వైరస్ల వంటి సూక్ష్మజీవుల వల్ల అనేక వ్యాధులు కలుగుతాయి. వీటి గురించి కూడా మీరు కిందటి తరగతుల్లో నేర్చుకుని ఉన్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు ఇక్కడ వైరస్లు అని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం గమనించినట్టయితే ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న అతి భయంకరమైన వ్యాధి ఏదని మిమ్మల్ని ప్రశ్నించినట్టయితే అదిగో మీరు అప్పుడే సిద్ధంగా ఉన్నారు కదా, అదేనండి మందు లేదని ప్రచారం జరుగుతుంది కదా. ఆ వ్యాధి ఏంటని అడిగితే అదిగో మీరు సిద్ధంగా ఉన్నారు, అదే HIV ఎయిడ్స్. అంటే మనం ఈరోజు మన పాఠంలో గల HIV ఎయిడ్స్ అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఈ HIV ఎయిడ్స్ అనేది ఒక వైరస్. ఇది కంటికి కనిపించని అతి సూక్ష్మజీవి. ఇది మానవ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఎయిడ్స్గా మారుతుంది. అంటే ఈ వైరస్ బయట ఉన్నంతసేపు ఇది ఏ విధమైన హాని కలగదు. అయితే ఇది మానవ శరీరంలో ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు మాత్రమే ఎయిడ్స్గా మారుతుంది. దీని పరిస్థితిని కానీ మనం గమనించినట్టయితే ప్రస్తుతం మన దేశంలో సుమారు 51 లక్షల మంది HIV ఎయిడ్స్తో జీవిస్తున్నారని అంచనా. అంటే చూడండి దీని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. అదేవిధంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి గమనించినట్టయితే 14,000 మందికి కొత్తగా HIV సోకుతుంది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా రోజు సుమా ఒక్క రోజులో 14,000 మందికి కొత్తగా HIV సోకుతుంది. అదేవిధంగా ప్రతి 6 సెకండ్లకి ఒకరికి కొత్తగా HIV సోకుతుంది. అంటే మీరు ఈ పాఠం వినే సమయానికి కూడా HIV వ్యాప్తి చెందుతుందండి. అంటే ఎంత మరి స్పీడ్గా ఇది వ్యాప్తి చెందుతుందో గమనించండి. ముఖ్యంగా ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది మరి 15 నుండి 29 సంవత్సరాల వారిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అంటే మరి ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటున్నారు? 15 సంవత్సరాలంటే మన పాఠశాల విద్యార్థి స్థాయి నుండే సుమా. అందుకనే మనం ఈ పాఠశాల స్థాయి నుంచే HIV వ్యాప్తి, దాని నివారణ, దాని యొక్క తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా మీరు ఈ చిన్నతనం నుండే నేర్చుకున్నట్టయితే మీరు భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడతారు. మరి ఈ HIV వ్యాప్తి నివారణ గురించి తెలుసుకోబోయే ముందుగా మనం ఈ కౌమార దశలో జరిగే మార్పులు తెలుసుకోవాలి. ఈ కౌమార దశ అంటే ఏంటి? కౌమార దశ అనగా మరి బాలలు యవ్వనులుగా పరిణితి చెందే దశను కౌమార దశ అంటారు. ఈ కౌమార దశ బాలులలో 12 నుంచి 17 సంవత్సరాల్లో ప్రారంభించినట్టయితే బాలికలలో 10 నుంచి 13 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. అంటే కౌమార దశ బాలికలలో ముందుగానే ప్రారంభమవుతుంది. ఈ కౌమార దశలో అనేకమైన మార్పులు కలుగుతూ ఉంటాయి. ఒకటి చూసినట్టయితే మనం ఈ కౌమార దశ అందులో శారీరక మార్పులు, భావోద్వేగ మార్పులు, సామాజిక పరమైన మార్పులు కూడా కలుగుతూ ఉంటాయి. శారీరక మార్పుల గురించి తెలుసుకుందాం.
ఈ శారీరక మార్పుల్లో మొదటగా మనం గమనించినట్టయితే బాలికలలో శారీరక మార్పులు ఏ విధంగా జరుగుతాయో చూద్దాం. ఇప్పుడు సాధారణంగా బాలికలు ఈ కౌమార దశ ఒక్కొక్కసారి 10 సంవత్సరాల నుంచే ప్రారంభమవుతుంది. మరి 13 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యి 18 ఏళ్ళ వరకు కూడా మధ్యలో ఈ కౌమార దశ పూర్తవడం జరుగుతుంది. దీంట్లో మొదటి మార్పుగాని చూసినట్టయితే బాలికల్లో మొదటి మార్పు ఛాతి పెరగడం. ఈ ఛాతి పెరిగేటప్పుడు ఇది రకరకాలైన అభిప్రాయాలు కూడా కలగవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఛాతి పెరిగేటప్పుడు ఈ స్థనాలు ఒక స్థానం కంటే ఒక స్థానం పెద్దది పెరగడం వల్ల పిల్లలు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సహజంగా జరిగే మార్పు అని మాత్రం మీరు తెలుసుకోవాలి. తర్వాత చూసినట్టయితే తుంటి మార్పు. ఈ తుంటి భాగం అంటే నడుము దగ్గర ఉన్న భాగం పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఈ నడుము భాగం మనం గమనించినట్టయితే బాలికలలో చిన్ననాటి నుండి కూడా ఈ యొక్క కటివలయం పెద్దదిగా ఉండడమే జరుగుతుంది. ఇది ఎందుకంటే గర్భాశయం అంటే పిండం పెరగడానికి అనువుగా చిన్నతనం నుండే ఏర్పడిన సహజ నిర్మాణం మాత్రమే. కాబట్టి ఈ తుంటి భాగం కూడా కౌమార దశలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం మార్పు కానీ చూసినట్టయితే హఠాత్తుగా పెరుగుదల. మనం సాధారణంగా వింటూ ఉంటాం, ఆడపిల్లల్ని మన సహజంగా లభించే తోటకూరతో పోలుస్తూ ఉంటారు. ఇంచేతంటే తోటకూర ఎంత స్పీడ్గా పెరుగుతుందో ఆడపిల్ల కూడా అదే విధంగా పెరుగుతుందని. హఠాత్తుగా పెరగడం అంటే ఇప్పుడు శారీరకంగా జరిగే మార్పుల్లో అన్ని మార్పులు జరగడం వల్ల ఒకేసారి ఈ హఠాత్తుగా పెరగడం అన్న జరుగుతూ ఉంటుంది. ఇది 11 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యి మరి 14 సంవత్సరాల వరకు జరుగుతూ ఉంటుంది. 12వ సంవత్సరంలో తీవ్రస్థాయిగా పెరిగిన తర్వాత మరి 14వ సంవత్సరంతో ఇది పూర్తవుతుంది. అలాగే మరి తర్వాత మార్పు ఏంటంటే ఈ కౌమార దశలోనే మరి గౌణ లైంగిక అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా దాంట్లో చెప్పుకోవాల్సిన దాని గురించే చెప్పినట్టయితే జననాంగాల వద్ద రోమాల పెరుగుదల. మరి ఇక్కడ మనం ఈ జననాంగాలు ఉన్నట్టయితే ఆ జననాంగాలు ఉన్న చోట్ల ఈ రోమాల పెరుగుదల అన్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మార్పు చూసినట్టయితే సేద తైల గ్రంథులు చురుకుగా పనిచేస్తాయి. అంటే సేద తైల గ్రంథులు అంటే మీరు ఏదో అనుకున్నారు. ఇప్పుడు కౌమార దశలో మన ముఖం మీద చిన్న చిన్న మొటిమలు అయ్యి వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంటాయంటే మన సేద తైల గ్రంథులు అంటే మన శరీరం మీద సేద గ్రంథులు ఉంటాయి. దాని పక్కనే ఒక చిన్న చిన్న తైల గ్రంథులు కూడా ఉంటాయి. ఈ తైల గ్రంథులు పైకి వచ్చినప్పుడు దాన్ని ఒక చిన్న చిన్న మొటిమలుగా ఏర్పడి దాని మీద ఏదైనా పదార్థం పడినప్పుడు మూసుకుపోయి తైల రంధ్రాలు మూసుకుపోయి మొటిమలుగా ఏర్పడి అందవికారంగా తయారవడం జరుగుతుంది. తర్వాత మార్పు చూసినట్టయితే గర్భసంచి యోని పెరుగుదల. మరి ఈ యొక్క కౌమార దశలోనే అంటే మనం చెప్పుకుంటాం ఇక్కడ రజస్వలు అయిన వెంటనే మనం పిల్లల్ని పెద్దవాళ్ళుగా గమనిస్తాం. అంటే ఇక్కడ గర్భసంచి పెరుగుదల వల్ల ఇక్కడ ఏమవుతుందంటే పిండం పెరగడానికి అనువైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ యోని భాగం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మరి బాలికల్లో కౌమార దశలో జరిగే మార్పులుగా మనం గమనించవచ్చు. తరువాత మనం బాలులలో శారీరక మార్పులు గమనించినట్లయితే ఈ బాలులలో కూడా బాలుర యందు కూడా శారీరక మార్పులు ఈ గౌణ లైంగిక లక్షణాల ద్వారానే కౌమార దశలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ శారీరక మార్పులో మొదటిదిగా జననాంగాల పెరుగుదల. ఈ జననాంగాల పెరుగుదల అనేది ముష్కాల పెరుగుదలతో ప్రారంభమవుతుంది. ముష్కాలు అనేవి లైంగిక అవయవాలు. ఇవి హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. ఈ ముష్కాల పెరుగుదలలో కూడా మనకి ఈ కొద్దిగా సమస్యలు ఏర్పడుతుంటాయి. అలాగే మరి రెండవ మార్పు కానీ మనం గమనించినట్టయితే జననాంగాల వద్ద రోమాలు పెరుగుదల. ఈ రోమాలు పెరుగుట అనేది 10 నుండి 15 సంవత్సరాల వయసులో కనిపిస్తుంది. ఈ జననాంగాల వద్ద రోమాలు పెరిగినప్పుడు ఈ కౌమారులు కొద్దిగా అది ఒత్తిడికి గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత బాలుర్లో కూడా ఆకస్మిక పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. బాలుర్లో పెరుగుదల మరి బాలికల కంటే నెమ్మదిగా ఉన్న 14 సంవత్సరాల నుండి త్వరగా పెరుగుతారు. అంతవరకు బాలికలతో సమానంగా వీళ్ళ పెరగకపోయినా మరి 14వ సంవత్సరం దగ్గర నుంచి ఒకేసారి పెరుగుదల అన్నది కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం హఠాత్తు పెరుగుదలని కూడా చెప్పుకుంటాం.
ఈ బాలికల్లో మాదిరిగానే మరి బాలుర యందు కూడా తైల మరియు శ్వేత గ్రంథులు ఉత్తేజం అవుతుంటాయి. ఈ ఉత్తేజం అవడం వల్ల వీరికి కూడా బాలురిలో కూడా ముఖం మీద మొటిమలు రావడం, ఈ మొటిమలు రావడం వల్ల ముఖము కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా కలగడం జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత ముఖ్యంగా మనం మగవారిలో మార్పు తెలుసుకోవాల్సినట్టయితే ముఖంపై వెంట్రుకలు. ఈ వెంట్రుకలు అనేవి మరి గెడ్డాలు మీసాలు రావడం, ఇది మన సమాజంలో పురుషత్వానికి ప్రత్యేకలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవి ఈ రకమైన మార్పులతో పాటు మరి ఈ తైల మరియు శ్వేత గ్రంథుల వల్ల కూడా మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మార్పు మనం గమనించినట్టయితే భావోద్వేగ మార్పులు. ఈ భావోద్వేగ మార్పులు స్వేచ్ఛాభావన, అత్యుత్తమం లేదా గుర్తింపు, సాన్నిహిత్యము, నైతికత, మేధస్సు. ఈ భావోద్వేగాలు ఎక్కువగా ఈ కౌమార దశలో ప్రభావం చూపుతాయి. ఇక్కడ ఈ కుటుంబ యొక్క పరిస్థితులు అవనివ్వండి, లేదా మరి సమాజం గురించి ఆలోచించనివ్వండి, స్నేహం అవునా, మరి నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నా, మంచి మేధస్సు పెంచుకోవాలన్నా ఈ భావోద్వేగ మార్పుల్లో మనం అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మొదటిగా మనం స్వేచ్ఛాయుతం చూసినట్టయితే, ఈ స్వేచ్ఛా భావన కానీ మనం గమనించినట్టయితే మరి ఈ కౌమారులు సాధారణంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులపై ఆధారపడడం తగ్గుతుంది. అదేవిధంగా మరి ఎవరి మాట లక్ష్య పెట్టకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఏది మంచి ఏది చెడు అనేది కూడా ఒక్కొక్కసారి ఆలోచించరు. కానీ మరి తల్లిదండ్రుల యొక్క ప్రభావం కూడా వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కానీ అయినా వీరు మాత్రం స్వేచ్ఛగా ఉండాలనే మాత్రం కోరుకుంటూ ఉంటారు. తర్వాత అస్తిత్వము లేదా గుర్తింపు. కౌమారులు తమకు తాము వ్యక్తం చేసుకోవాలని, తమ ఉనికిని ఇతరులు గ్రహించాలని కోరుకుంటూ ఉంటారు. అంటే మరి ఇక్కడే మనం గమనించినట్టయితే మీలో అంటే ఈ కౌమారుల్లో మరి ప్రత్యేకత, తాము అన్ని రంగాల్లో కూడా ఒక గుర్తింపుగా ఉండాలని కోరుకోవడం, మరి తమ ఉనికి అంటే ఒక చదువులో అనివ్వండి, లేదా ఒక దుస్తులు ధరించడంలో అనివ్వండి, అనేక విషయాల్లో ఇతరులు గుర్తించాలి, ఇతరులు మనం గ్రహించాలి అనే కోరుకునే గుర్తింపు కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తర్వాత సాన్నిహిత్యం. ఈ సాన్నిహిత్యం అనేది ప్రేమించబడే సామర్థ్యాన్ని, ఇతరులతో సన్నిహిత సంబంధాలని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడే మనం ఇది భావాత్మకతను పెంపొందించే దశ కాబట్టి ఎవరినన్నా ప్రేమించడానికి ఆసక్తి చూపుతారు, అలాగే ఇతరుల చేత ప్రేమించబడాలనే ఆసక్తిని కూడా ఇక్కడ చూపుతూ ఉంటారు. అలాగే స్నేహభావం కూడా ఇక్కడ పెంపొందించుకుంటారు. స్నేహానికి విలువనివ్వటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సాన్నిహిత్యం అనేది ఇక్కడ ఈ కౌమార దశలో చాలా ప్రాధాన్యతగా వహిస్తూ ఉంటుంది. తరువాత నైతికత. మరి ఇప్పుడు ఈ కౌమార దశలోనే మరి నైతికత అన్నది చక్కని ప్రభావం చూపుతుంది. సామాజిక కార్యకలాపాలలో మంచి చెడులు, న్యాయాలు, తప్పు ఒప్పులు గ్రహిస్తూ సత్ప్రవర్తన అలవర్చుకోవడం అనే నైతిక వికాసంగా మనం చెప్పుకుంటాం. ఈ నైతిక వికాసం సమాజంలో జరగాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనే గ్రహించే పరిస్థితి మనం చిన్నారులకి సమాజంలో నేర్పవలసిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత మేధస్సు. ఈ మేధస్సును కానీ ఈ భావోద్వేగ మార్పుల్లో కానీ మన కౌమార దశలో గమనించినట్టయితే మేధస్సు ఇక్కడ మీ కౌమార దశలోనే వారు ఏమి సాధించాలన్నా, సాధించుకోవాలన్నా ఇక్కడ మేధస్సు విపరీతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడే తమ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇప్పుడు మేధో సామర్థ్యం పెరుగుతుంది, మంచి ఆలోచనలు చేయగలుగుతారు, చక్కగా భావాత్మకతగా చేయగలుగుతారు. మరి సామాన్య ధోరణి నుండి విభిన్న ధోరణుల వైపు కూడా పయనించే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కౌమార దశలో భావోద్వేగ మార్పులు చక్కని ప్రభావం చూపిస్తాయి. తర్వాత సామాజిక మార్పులు. ఈ సామాజిక మార్పుల్లో చూసినట్టయితే మన కౌమారుల మీద ఎక్కువ ఈ సమాజం చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒకటి తల్లిదండ్రుల ప్రభావం, 2 మతపరమైన ప్రభావాలు, 3 దుస్తులపై ఆకాంక్షలు, 4 ఇరుగు పొరుగు ఇంటి వాతావరణం. ఇవన్నీ కూడా ఈ కౌమారుల మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. మొదటిది చూసినట్టయితే తల్లిదండ్రుల ప్రభావం.
ఈ తల్లిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇంట్లో తమ్ముడు చెల్లి ఉన్నట్టయితే, ఇద్దరు పెద్దవారుగా కౌమారులుగా ఉన్నట్టయితే, మరి వాళ్ళలో ఆడపిల్లల్ని ఎక్కువ నియంత్రిస్తారు. ఆడపిల్లలు బయటికి వెళితే మీరు త్వరగా రామ్మా అని చెప్పడం, మరి అలాగే వారి యొక్క ఎప్పుడు కూడా వారి నియంత్రణలో ఉండాలని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మగపిల్లల్ని అదుపాజ్యంలో ఉంచాలనుకోవడం, వీరు స్నేహితుల మాటకే ఎక్కువ విలువ ఇచ్చి అదుపాజ్యంలో ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మరి ఈ కౌమారులు తల్లిదండ్రుల అదుపాజ్యంలో ఉన్నట్టయితే చక్కని భవిష్యత్తును ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మతపరమైన ప్రభావాలు. కొన్ని మతాలు మరి సమాజంలో బాలికలలో మహిళలు బహిష్ట సమయాల్లో మరి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొకూడదని నిషేధిస్తారు. ఇది కూడా ఒక కౌమారులో ఒక రకమైన విధానం కలుగుతూ ఉంటుంది. ఇది కూడా మరి మతపరమైన ప్రభావం కూడా సమాజం ద్వారా చూపించబడింది. తర్వాత దుస్తులపై ఆంక్షలు. మరి ఈ కౌమారులు స్వేచ్ఛను కోరుకుంటారని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా దుస్తులు కూడా చాలా ప్రథమంగా ఈ గుర్తింపు కోరుకోవడంలో దుస్తులు కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ బాలికల విషయానికి వచ్చేటప్పటికి శరీరం బయటకు కనిపించకూడదని, కనిపించిన దుస్తులే ధరించాలని ఆకాంక్షలు విధిస్తూ ఉంటారు. అలాగే మరి మగపిల్లలకు కూడా ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు చాలా ఈ దుస్తులను మరి నవీన దుస్తువులను చూసినప్పుడు ఆ దుస్తువుల గురించి విమర్శించడం వల్ల కూడా కౌమారులు ఒక రకమైన భావానికి లోనవ్వే పరిస్థితి కూడా ఉంది. ఇరుగు పొరుగు ఇంటి వాతావరణం, ఇది కౌమారుల మీద చాలా పాత్ర వహిస్తుంది. ఇరుగు పొరుగు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్టయితే ఆ యొక్క కౌమారుడు సమాజంలో చక్కగా సర్దుకుపోయే మనస్తత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. తర్వాత మరి ఈ అన్నిటికి మానసిక శారీరక మార్పులకు మరి కారణం ఏంటని మీకు తెలుసా? అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే పరిణితియే కారణం. మరి ఈ యొక్క మార్పులు ఈ కౌమార దశలో మానసిక మార్పులు శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మారినప్పుడు ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ వ్యవస్థలో పెరిగేటప్పుడు కొన్ని రకాలైన హార్మోన్లు ఇవి ఉత్పత్తి కావడం, దీనికి కారణం మాత్రం ఈ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే పరిణితియే. మరి అయితే ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని మరి వ్యాధులు సోకే అవకాశం ఉంది. అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సోకే వ్యాధులను మనం జనాంగ వ్యాధులని అంటాం. మరి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మరి ఉదాహరణగా చెప్పుకున్నట్టయితే కాండియాసిస్, తామర, జనాంగాలపై దురద, పొక్కులు, మూత్రనాళంలో మంట, యోనిలో మంట, తెల్ల మైల వంటివి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సోకే వ్యాధులు. అయితే ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వ్యాధులు రాకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణగా మనం చెప్పుకున్నట్టయితే మరి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మొదటిగా మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు జ్ఞానేంద్రియాలు శుభ్రపరచుకోవాలి. అలాగే ఉతికి ఆరబెట్టిన లోదుస్తువులను వేసుకోవాలి. ఈ రెండు పాటించినట్టయితే ప్రత్యుత్పత్తి వ్యవస్థ వ్యాధులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. తర్వాత ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇలా మనం వ్యాపించకుండా చూసుకుంటూ ఒక్కొక్కసారి అనుకోని అవాంతరాలు కలిగి కొన్ని చెడు వ్యసనాల వలన ఉండనివ్వండి, లేదా ఏదైనా ఒక ప్రేరణ వలన ఉండనివ్వండి, ఏదైనా తప్పులు జరిగినప్పుడు కొన్ని రకాలైన వ్యాధులు వస్తాయి. వాటినే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లైంగిక సంబంధాల వలన వ్యాపించే వ్యాధులను మనం సుఖ వ్యాధులని అంటాం. అంటే ఈ సుఖ వ్యాధులు అంటే సిఫిలిస్, గనేరియా, హెర్పెస్, ఎయిడ్స్. చూశారు కదా, ఇందులో సిఫిలిస్, గనేరియా, హెర్పెస్, ఎయిడ్స్. ఇట్లా ఆఖరి దాన్ని మనం ఒక్కసారి ఎయిడ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇంచేతంటే ఈ లైంగిక సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహం అయ్యే వరకు సంయమనం పాటించాలి. అలాగే జీవిత భాగస్వామ్యంతో తప్ప మరే ఇతర వాళ్ళతో కూడా సంబంధాలు కలిగి ఉండకూడదు. లైంగిక సంబంధాలు మాత్రం కలిగి ఉండకూడదు. అలాగే మరి ఈ సమయంలోనే ఈ కౌమార దశ నుండే ఎయిడ్స్ వంటి వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తున్నాయి, మరి దానికి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా మనం దాన్ని
మనం నివారించుకోవాలి అన్నది కూడా తెలుసుకోవాలి. అంటే ఈ కౌమార దశ నుండే ఎయిడ్స్ మరియు హెచ్ఐవి వంటి వ్యాధుల గురించి అవగాహన కలిగి ఉన్నట్టయితే మంచి ఆరోగ్యాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాం. అయితే వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ వారన్ మహాశయుడు ఈ యొక్క మరి మనకి ఈ ఎయిడ్స్ గురించి ఎంత మరి భయంకరంగా ఉంటుందో ఆయన ఒక మాటలో చెప్పారు. ఈ ప్రపంచం తుడిచిపెట్టుకుపోవటానికి 3 కారణాలు చాలట. అవి 1 ఎయిడ్స్, 2 అణుయుద్ధము, 3 సరైన నాయకత్వం లేకపోవడం. మరి అందులో మొదటి స్థానం ఎయిడ్స్కే ఉంది. ఈ ఎయిడ్స్ వల్ల అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం, ఇది 15 నుండి 29 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువ ఎయిడ్స్ వ్యాపిస్తుందని. ఈ ఎయిడ్స్ మరి అంటే యువకులంతా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి మరి ఈ ఎయిడ్స్ గురించి మనం పర్టికులర్గా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కౌమారుల మీద ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఇది రెట్రోవిరిడో కుటుంబంలో లెంటి వైరస్ చెందిన వైరస్. దీని ఉనికిని హెచ్ఐవి ఉనికిని 1983లో లూక్ మ్యాట్నాయర్ ప్యారిస్లోను, 1984లో రాబర్ట్ గాలో అమెరికాలోను విడివిడిగా కనుగొన్నారు. ఒకసారి చూడండి, ఇది హెచ్ఐవి మొదట ఉనికిని 1983లో లూక్ మ్యాట్నాయర్ ప్యారిస్లో కనుగొంటే అమెరికాలో 1984లో రాబర్ట్ గాలో కనుగొన్నారు. అంటే విడివిడిగా కనుగొన్నారు వీళ్ళు. అలాగే మన భారతదేశంలో ఈ యొక్క ఎయిడ్స్ని కనుగొనడం జరగలేదు కదండి, కనుగొన్నారు. అంటే కనుగొనడం అంటే ఎక్కడ వ్యాపించిందో తెలుసుకున్నారు. అది 1986లో ఒక పేషెంట్ని మన తమిళనాడులో కనుగొనడం జరిగింది. ఈ హెచ్ఐవి అనేది ఒకసారి దీన్ని హెచ్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, వి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఒక వైరస్ పేరుని ముందుగానే మనం తెలుసుకున్నాం. హెచ్ అంటే హ్యూమన్, ఐ అంటే ఇమ్యూనోడెఫిషియన్సీ, వి అంటే వైరస్. అయితే ఈ హెచ్ఐవి అనేది మానవ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఎయిడ్స్గా మారుతుందని కూడా మనకు తెలుసు. అంటే ఎలా మారుతుంది ఇది? ఒక్కసారి ఎయిడ్స్ కూడా మనం చూద్దాం. ఏ అంటే అక్వైర్డ్, ఐ అంటే ఇమ్యునో, డి అంటే డెఫిషియన్సీ, ఎస్ అంటే సిండ్రోమ్. అక్వైర్డ్ అంటే ఆర్జితమైన, ఇమ్యునో అంటే మనలో గల సహజమైన శక్తిని అంటే నిరోధక శక్తిని, డెఫిషియన్సీ అంటే లోపింపజేసేది, సిండ్రోమ్ అంటే అనేక రకాల వ్యాధులు ఒకేసారి కలగజేసేది. అంటే మరి ఎయిడ్స్ అంటే అనేక రకాలైన వ్యాధులు ఒకేసారి దాడి చేయడాన్నే మనం ఎయిడ్స్గా కూడా చెప్పుకుంటాం. అయితే ఇది ఎక్కడ నివసిస్తుంది? మనం ముందుగానే చెప్పుకున్నాం, హెచ్ఐవి అనేది కేవలం వైరస్ అని. ఇది మానవ శరీర ద్రవాల్లో మాత్రమే జీవిస్తుంది. మానవ శరీర ద్రవాల్లో మాత్రమే అంటే మానవ శరీర ద్రవాల్లో ముఖ్యంగా మరి ఈ హెచ్ఐవి ముఖ్యంగా రక్తము మరియు వీర్యములోనే ఎక్కువగా ఇది నివసిస్తూ ఉంటుంది. ఈ వైరస్ శరీర సంబంధ ద్రవాలలో మాత్రమే ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మరి ద్రవాల ద్వారానే, అంతేగాని మరి మరొక విధంగా ఏ విధంగా కూడా ఇది వ్యాప్తి చెందడం జరగదు. మరి దీన్ని ముఖ్యంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఈ హెచ్ఐవి వైరస్ అన్నదాన్ని కానీ మనం గమనించినట్టయితే దీంట్లో మరి మనం దీంట్లో ఒక రకమైన ఇది వైరస్, ఇది ఆర్ఎన్ఏ కలిగి ఉంటుంది. దీంట్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కారణంగా హెచ్ఐవి వైరస్ ఆకారాలు మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆకారం స్థిరంగా లేని కారణంగా ఇది మందుకు లొంగుటలేదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అంటే ఇది అనేక రోగాలను కలగజేస్తుంది. మరి దీంట్లో ఉన్న దీని కారణం ఏంటంటే ఇది మనం రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్, దీనివల్ల ఇది మందులకు లోగుతులేదని కారణం. చూడండి, ఇది ఒక్కసారి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ యొక్క మరి మైక్రోస్కోప్ నిర్మాణం చూసినట్టయితే ఎంత భయంకరంగా ఉందో. అంటే దాని చుట్టే అనేక రకాలైన నిర్మాణాలతో నిర్మించబడిన ఈ హెచ్ఐవి వైరస్ ఇది. అంటే దీని తర్వాత ఎయిడ్స్గా మారింది. అయితే ఇలాంటి ఎయిడ్స్ని బారిన పడకుండా ఉండాలంటే మనం తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే ఏ విధంగా చూడాలి? ఇది ముఖ్యంగా మనం ఏ విధంగా వ్యాప్తి చెందుతుందని చెప్పుకున్నాం? వీర్యము, యోని ద్రావాలు, రక్తము, ఇలాంటి వాళ్ళ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా వీర్యము, యోని ద్రావాలు మరియు రక్తంలో హెచ్ఐవి సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారానే ఇది సులభంగా వ్యాప్తి చెందుతుంది. మరి ఒకసారి దీని గురించి తెలుసుకోండి.
ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే వీర్యము, యోని ద్రావాలు మరియు రక్తంలో దీని హెచ్ఐవి సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సులభంగా వ్యాప్తి చెందుతుంది. అయితే హెచ్ఐవి ఎలా సోకదో చూడాలంటే మొదటిగా మనం ఈ హెచ్ఐవి చాలామందికి ఇప్పుడు నేటి సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి మనం హెచ్ఐవి ఎవరికి ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరితోన్నా కరసాలం చేయడం వల్ల హెచ్ఐవి సోకదు. అంటే మనం సెకండ్ ఇచ్చుకుంటాం, హెచ్ఐవి పేషెంట్ కానీ మనం సెకండ్ ఇచ్చినా కానీ ఈ యొక్క హెచ్ఐవి సోకదు. అలాగే మరి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు మనతో పాటు ఎప్పుడైనా కలిసి భుజించడం వలన కూడా ఈ హెచ్ఐవి సోకదు. తర్వాత హెచ్ఐవి ఉన్నవారిని మనం హత్తుకొనటం వల్ల కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం లేదు. అంటే మనం స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా హెచ్ఐవి బారిన పడినప్పుడు వారిని ప్రేమగా ఆహ్వానించినప్పుడు మనం ఏ విధమైన సోకే ప్రమాదం లేదు. అలాగే మరి హెచ్ఐవి సోకిన వ్యక్తికి సేవలు చేయడం వల్ల కూడా ఈ వ్యాధి సోకదు. ఎంచేతంటే మనం హెచ్ఐవి పేషెంట్కి నైతికమైన మద్దతుని ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి అలాంటి వ్యాధిగ్రస్తులకి ఎవరైనా సేవ చేసినా కానీ హెచ్ఐవి సోకే ప్రమాదం లేదు. అలాగే మరి హెచ్ఐవి వారు వేసుకునే దుస్తువులు కానీ వస్తువులు కానీ బయట వారు కూడా ఉపయోగించిన ఈ హెచ్ఐవి సోకే ప్రమాదం లేదు. అలాగే మరి ఇంతవరకు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఎందుకు ఇవన్నీ అంటే హెచ్ఐవి ఎలా సోకుతుందని చెప్పుకున్నాం, శరీర ద్రవాల ద్వారా సోకుతుందని చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా వీర్యము, యోని స్రావాలు, రక్తమనే చెప్పుకున్నాం. కానీ మరి శరీర ద్రవాలంటే లాలాజలము, స్వేదము, అంటే స్వేదం అంటే చెమట, కన్నీరు, మలమూత్రాలు, ఇవి కూడా మరి శరీర ద్రవాలే కదా. మీకు ఒక అనుమానం రావచ్చు, దీని ద్వారా అన్న సోకే ప్రమాదం ఉందా? వీటి వల్ల కూడా మనకి సోకే ప్రమాదం లేదు. ఎందుచేతంటే లాలాజలంలో కానీ స్వేదంలో కానీ కన్నీరులో కానీ ఈ హెచ్ఐవి సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సోకే ప్రమాదం లేదు. అలాగే మనం మరి కొన్ని వ్యాధులు ఉన్నాయి, కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులు. హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ ఉన్న రక్తాన్ని కానీ కీటకాలు తాగి మళ్ళీ మనం కుట్టినప్పుడు కానీ ఈ హెచ్ఐవి సోకే ప్రమాదం ఉందా అనే ఒక అనుమానం రావచ్చు. కానీ దోమకాటు వల్ల కానీ కీటకాల వలన కానీ ఈ హెచ్ఐవి సోకదు. అయితే ఎలా సోకుతుంది మనం మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎలా సోకుతుంది అంటే వీర్యము, యోని స్రావాలు, రక్తం ద్వారానే చెప్పుకుంటాం. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కౌమార దశలో బాలలు శరీర అవయవాల పెరుగుదల దశలోనే ఉంటాయి కాబట్టి ఈ హెచ్ఐవి సంక్రమణ వ్యాప్తికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఒకసారి చూడండి, కౌమార దశలో బాలల శరీర అవయవాలు పెరుగుదల దశలోనే ఉంటాయి కాబట్టి ఈ దశ హెచ్ఐవి సంక్రమణ వ్యాప్తికి చాలా అనుకూలం. అందుకనే మనం హెచ్ఐవి గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి. అయితే మరి ఎలా సోకుతుంది అనేది మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఈ హెచ్ఐవి సోకిన వ్యక్తి యొక్క సిరంజీలు కానీ సూదులు కానీ శస్త్రచికిత్స సాధనాలు కానీ వేరొక వారికి ఉపయోగించినప్పుడు ఈ హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. అలాగే మరి స్టెరిలైజ్ చేయకుండా ఇతరులు ఉపయోగించిన ఏమైనా ఈ ఆపరేషన్ సామాన్లు అవనివ్వండి లేదా కొన్ని ఆపరేటర్స్ ఏమైనా సరే ఉపయోగించినప్పుడు సోకే ప్రమాదం ఉంది. ఇది కూడా తక్కువ శాతంలో సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హెచ్ఐవి సోకిన వ్యక్తి రక్తాన్ని కానీ వేరెవరికి ఇచ్చినప్పుడు ఈ హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మరి సరైన నిర్ణయం తీసుకున్న మంచి హెచ్ఐవి వైరస్ లేని రక్తాన్ని మాత్రమే మరి ఎప్పుడన్నా రక్తదానం చేసేటప్పుడు కూడా పరిశీలించే పరిస్థితి కూడా ఉంది. అయితే హెచ్ఐవి సోకిన వ్యక్తికి వెంటనే హెచ్ఐవి సోకిందని తెలియదు. ఎంచేతంటే హెచ్ఐవి సోకిన వ్యక్తి ఆ ఎయిడ్స్గా మారి బయటకు తెలియటానికి ముఖ్యంగా 3 నుంచి 5 సంవత్సరాలు సమయం పడుతుంది. అంటే ఈ రక్తంలో వైరస్లు ఉన్నప్పటికీ ప్రతిరక్షకాలు కనిపించని దశను విండో పీరియడ్ అని అంటాము. ఈ విండో పీరియడ్లో ఉన్నప్పుడే హెచ్ఐవి వ్యాప్తి కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి, హెచ్ఐవి సోకిందనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే మొదటిది ఎలీషా పరీక్ష, రెండోది అంటే కొన్ని రక్త పరీక్షలు చేయించాలి. ఆ రక్త పరీక్షలు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయుచున్నారు. దాని ముఖ్యంగా ఎలీషా పరీక్ష, వెస్టర్న్ బ్లాట్ పరీక్ష, పీసీఆర్ పరీక్ష, వీటి గురించి మనం మరొకసారి మళ్ళీ తెలుసుకుందాం. కానీ ఈ రక్త పరీక్షల వల్ల మనం ఈ హెచ్ఐవి వైరస్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే హెచ్ఐవి
ప్రతిరక్షకాలు రక్తంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని హెచ్ఐవి పాజిటివ్గా మనం గుర్తిస్తాం. అంటే శరీరంలోనికి ఇతర జీవులు ప్రవేశించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థను వారిని ఎదుర్కోవడానికి కొన్ని ప్రోటీన్లు ఆయుధాలుగా ఉత్పత్తి చేస్తుంది. వీటిని ప్రతిరక్షకాలు అంటాం. ఇది మనం 7వ తరగతిలో కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఏమైనా యాంటీబాడీస్, అదే మనం ఇతర జీవులు ఏమైనా శరీరంలో ప్రవేశించినప్పుడు అవి రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తూ ఉంటాయి. దాన్ని ఎదుర్కొనడానికే ప్రతిరక్షకాలు మన శరీరంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతిరక్షకాలని గమనించినప్పుడు హెచ్ఐవి వైరస్లు కానీ కనిపిస్తుంటాయి. కాబట్టి దాన్ని మనం హెచ్ఐవి పాజిటివ్గా మనం గుర్తిస్తాం. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది మానవ హక్కులకు సంబంధించిన సామాజిక సమస్య. దీన్ని ఈ రోజుని ప్రతి ఒక్కరూ తెలుసుకునే బాధ్యత ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ప్రచారం చేయవలసిన బాధ్యత ప్రతి వారి మీద ఉంది. ముఖ్యంగా మరి మన ఇప్పుడు మాధ్యమాల ద్వారా చాలా వరకు ప్రసారం జరుగుతుంది. అంటే వ్యాధి కారకం ఏమిటి, వ్యాప్తి ఎలా జరుగుతుంది, నివారణ గురించి ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సమాజానికి కూడా తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. మరి అలాగే తెలుసో తెలియకో మరి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కానీ మనకి తటస్థించినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులుగా మారినప్పుడు వారికి నైతిక, ఆర్థిక వైద్య సహాయాన్ని అందజేయాలి. ఇప్పుడు నైతికంగా మనం చాలా వరకు ఈరోజు కూడా సమాజంలో మనం గమనించినట్టయితే చాలామంది హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ని దూరంగా ఉంచడం జరుగుతుంది. అది ఏ విధమైన అంటువ్యాధి కాదు కాబట్టి వారికి ఆర్థికపరమైన చేయూతనిచ్చి మరి వాళ్ళని ఆదుకుని వైద్య సహాయాన్ని కూడా అందించజేయవలసిన బాధ్యత కూడా ఉంది. అలాగే మరి ఇలాంటి ఎయిడ్స్ వంటి వ్యాధులు రాకుండా మరి జాగ్రత్త పడుతూ ఉండడం చాలా ఆరోగ్యకరం. అంటే మనం ఏదైనా ప్రత్యుత్పత్తి రోగాలు కానీ, లైంగిక రోగాలు కానీ మరి ఇలాంటి వ్యాధులతో జీవించడం చాలా దుర్లభం. సమాజంలో మరి ఇది ఒక చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందుకనే ప్రత్యుత్పత్తి లైంగిక వ్యాధులతో బాధపడుతూ జీవించడం కన్నా ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ఎంతో మేలు. అంటే మన శ్రేయస్సు మన చేతుల్లోనే ఉంటుంది. అంటే అందుకనే విద్యార్థి దశ నుండే మనం కొన్ని నైపుణ్యాలు అలవర్చుకోవాలి. అంటే మన సామర్థ్యాలను చక్కగా వినియోగించగలగాలి. అలాంటి వినియోగించుకునే మరి విద్యార్థి దశ నుండే మరి జీవన నైపుణ్యాలను అలవర్చు చేసుకోవాలి. దీని ద్వారా ఎన్నో ఒత్తిళ్లను, సమస్యలను, సవాళ్లను ఎదుర్కొని మానసిక స్థైర్యం కలుగుతూ ఉంటుంది. ఈ జీవన నైపుణ్యాల్లో మనం చూసినట్టయితే మొదటిది మనం ఒకసారి స్వీయ అవగాహన నైపుణ్యం. ఈ స్వీయ అవగాహన నైపుణ్యం అంటే స్వీయ అంటే ఏంటి, తనకు తానే తెలుసుకోవడం. తనకు తానే కొన్ని విషయాలు తెలుసుకుని మరి చక్కగా నైపుణ్యాన్ని ప్రదర్శించే స్వీయ అవగాహన నైపుణ్యం అంటాము. ఉదాహరణకి ప్రతి వారిలోనూ కొన్ని సామర్థ్యాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. అయితే మనం ఆ లోపాలు ఏటో గమనించాలి. అలాగే సామర్థ్యాలని అభివృద్ధి చెందుకోవాలి. మీరు దీన్ని అభివృద్ధి చెందుకోవాలంటే మొదటిగా మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న సామర్థ్యాలను ఒక పట్టిక రూపంలో ఏర్పరచుకోండి. అలాగే లోపాలను కూడా పట్టిక రూపంలో ఏర్పరచుకుని ఈ యొక్క సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి మీరు నిత్యము కృషి చేయండి. ఇది మరి స్వీయ అవగాహన నైపుణ్యం అవుతుంది. రెండోది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యంలో చాలా ఈ కౌమార దశలో నుంచి అలవాటు చేసుకోవాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే స్థాయికి ఎదగాలి. ఎదిగి మరి మనకి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని మరి ఆ నిర్ణయాన్నే మనం అమలు చేయడానికి దృఢ సంకల్పంతో ఉండాలి. అవసరమైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దల సహాయం కూడా తీసుకోవాలి. అలాగే మరి వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ భాష అనేది మరి చాలా ఒక వారధి, సమాజంలో ఉండడానికి భాష ఒక వారధి. దీన్ని ఇతర వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చక్కని నైపుణ్యంతో భాషను ఉపయోగించినట్టయితే వారి యొక్క మరి మనం ఎన్నో విధాలుగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన మధ్యన ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ ఆ ఫోటోలో ఉన్న ఒక్కసారి ఆ ఫోటోలో ఉన్న వారిని చూసినట్టయితే మరి పిల్లలు తమ మంచి నైపుణ్యాలు గల తమ పిల్లలు చక్కని భావావేశాలతో పాటల ద్వారాను అలాగే ఇతరులతో చర్చించడం వల్లను
ఏనా విషయాన్ని చర్చించి విషయాన్ని తెలియజేయడానికి కూడా మరి వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక సంభాషణ నైపుణ్యం, దీన్నే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం. ఇది ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒక చక్కని అవకాశం. ఇంచేతంటే ఎక్కడైనా సరే సంభాషణ నైపుణ్యం బాగున్నట్టయితే మరి అది మన ఆలోచనలు అవనివ్వండి, మన యొక్క భావాల్ని వీటిలన్నిటిని కూడా వ్యక్తీకరించి ఈ సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతాం. ఈ సంభాషణ నైపుణ్యం ద్వారా ఎవరినైనా సరే ఒప్పించగలుగుతాం. ఎవరి ద్వారైనా సరే మంచి ఆలోచనల్ని మనం సమాజంలో కూడా పెంపొందించగలుగుతాం. అలాగే సహానుభూతి నైపుణ్యం. ఈ సహానుభూతి నైపుణ్యం అంటే ఇతరుల కష్టసుఖాలని మనదిగా భావించి ఫీల్ అవడమే సహానుభూతి. అంటే మరి ఇతరులు ఆనందపడితే మనం ఆనందపడాలి, ఇతరులు బాధపడినప్పుడు అది కూడా మన బాధగా ఫీల్ అయ్యి అనుభవించి ఆ బాధతో వారికి మంచి నైతిక స్థైర్యాన్ని కలగచేయడాన్ని సహానుభూతి నైపుణ్యంగా మనం చెప్పుకుంటాం. తర్వాత ఉద్వేగాలను తట్టుకునే నైపుణ్యం. మరి ఇక్కడ మనం ఈ కౌమార దశలో అనేక రకాలైన ఉద్వేగాలు గురవుతూ ఉంటాం. ముఖ్యంగా మరి ఆటల్లోనూ అలాగే పాటల్లోనూ గెలుపులోనూ ఓటమిలోనూ ఒక్కొక్కసారి సమాజంలోనూ అనేక రకాలైన ఉద్వేగాలకి గురవుతూ ఉంటాం. ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం, చాలా వరకు పెద్దలు కూడా మరి తాము గెలుపొందలేదని ఒక రకమైన భావాన్ని డ్యాష్ మీద వ్యక్తీకరిస్తున్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ ఉద్వేగాలు తట్టుకునే నైపుణ్యాన్ని మనం ప్రదర్శించాలి. ఈ ఉద్వేగాలను తట్టుకోవాలంటే ముఖ్యంగా మరి దీనికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆటల ద్వారా మనం కూడా ఈ ఉద్వేగాలు తట్టుకునే నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. తర్వాత సమవయస్కుల ఒత్తిళ్లకు సరైన రీతిలో వ్యవహరించడం. ఇక్కడ సమవయస్కులు అంటే చాలామంది తమ గ్రూపు పిల్లలతోనే తమ వయసు కౌమారులతోనే కలిసి జీవిస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది మరి కొన్ని చెడు అలవాట్లలోనైనా విద్యార్థులు పక్కవారిని కూడా మరి ప్రేరేపిస్తూ ఉంటాయి. అవును అని కానీ కాదని కానీ చెప్పలేం. కానీ అలాంటప్పుడు ఈ సమవయస్కులకు ఏది మంచో ఏది చెడో చెప్పే పరిస్థితి కూడా మనం ఒక నైపుణ్యంగా నేర్చుకుని ఆ సమవయస్కుల ఒత్తిళ్లు కూడా చక్కగా వ్యవహరించే పరిస్థితిని కూడా కల్పించుకోవాలి. ఇప్పుడు ఒక నైపుణ్యాన్ని మనం చూద్దాం. చిన్నపిల్లలు బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఈసారి వస్తే మళ్ళీ సార్ మంచి మార్క్స్ వస్తాయి. మీరు తెలివైన వాళ్ళు, మేము తెలివైన వాళ్ళు, నువ్వు తెలివైన వాళ్ళు అనేది ఏమి ఉండదు. నువ్వు బాగా మంచిగా చదువుకుంటే నీకు కూడా మార్క్స్ వస్తాయి. మాట్లాగే నీకు వచ్చిన డౌట్ ఏదో మాస్టర్ని అడుగు, అప్పుడు గ్యారంటీగా నువ్వు కూడా పరీక్షలో బాగా రాయగలుగుతావు. మీకు మాస్టర్లు చెప్తారు, నాకెవరు చెప్తారు? మాకు సార్ ఏం చెప్పరు. మేము డౌట్లు వచ్చి సార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. అంతేగాని నీకు డౌట్ రాస్తే సార్ ఏం చెప్పరు. నీకు డౌట్ వస్తే సార్ దగ్గరికి వెళ్ళి అడగాలి. అంతేగాని మేము డౌట్ వస్తే వెళ్తున్నాం సార్ దగ్గరికి, అలా రోజు సాయంత్రం మాతో పాటు ఉండి డౌట్ వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి అడుగు. అయితే ఈసారి నుంచి మీలో చేరితే నేను కూడా బాగా చదివి తెలివైన దాన్ని అవుతానా? నువ్వెందుకమ్మో మాకులాగే నువ్వు కూడా సార్ని డౌట్ అడిగావు అనుకో, అప్పుడు నీకు పరీక్షలో ఎలాగో డౌట్ రాదు. కాబట్టి మంచిగా చదువుతావు. అయితే సరే ఈసారి నుంచి మీలో చేరి బాగా చదువుకుంటాను. అలా అయితే ఈసారి నుంచి మాతో పాటు నువ్వు కూడా నీకు వచ్చిన డౌట్ ఏదో మాస్టర్ని భయపడకుండా అడుగు, అప్పుడు నువ్వు కూడా బాగా చదవగలుగుతావు. అంతేగాని మనం చిన్నప్పుడే ఇలాంటి ఉద్యోగాలకు లోను కాకూడదు. కలిసి చదువుకుంటాను నేను కూడా. ఈ నైపుణ్యాన్ని మీరు గమనించారు కదా. ఈ చిన్నారులు ముగ్గురు కూడా మరి అందులో ఇద్దరు పిల్లలు బాగా చదివినట్టయితే ఒక పాప ఉద్యోగానికి లోనయ్యి చనిపోవడానికి నిర్ణయించుకుంది. అంటే తాను సమాజంలో పనికిరాను, నేను చదవలేను కాబట్టి చనిపోతాను అని ఉద్యోగానికి లోనైంది. ఇలాంటప్పుడు తమకు గల నైపుణ్యాన్ని మరి ఆ చిన్నారులు చక్కగా ప్రదర్శించి ఆ చిన్నారుని కూడా చక్కగా చదివినట్టయితే చదవటానికి ప్రోత్సహించారు. ఇలాంటి నైపుణ్యం వల్ల మనలో ఒక మానసిక స్థైర్యాన్ని పెంపొందించగలుగుతాం, సమాజానికి కూడా చక్కగా ఉపయోగపడతాం. అదేవిధంగా మరొక బాలలు తమ నైపుణ్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో ఒకసారి చూద్దామా. ఏముందిరా ఈ సిగరెట్, దీని స్వప్నే వేర్రా, గాల్లో తేలిపోతున్నానుకో చాలా తిక్కించే. రే వస్తున్నారా హీరోలు. అయినా వీళ్ళు చదువులో ఫస్ట్ కానీ సిగరెట్ నోట్లో పెడితే తగ్గుకుంటారు కుర్రోళ్ళు. అయినా వీళ్ళకి అంత సీన్ లేదురా.
కరెక్టేరా బాగా చెప్పు అయినని బళ్ళోకి వెళ్ళి పాటలు బట్టి పట్టిన తీసి కదా సిగరెట్ తాగాలంటే దానికి దమ్ములు గట్స్ గట్రా ఉండాలి మరి ఏంట్రా వాడుతున్నారు సిగరెట్ తాగడం అంత కష్టమా మేము కాసలేదు అనుకున్నారా రారా మోహన్ మన సత్తా చూపిద్దాం సిగరెట్ అయినా పెద్ద బ్రహ్మ విద్య అనుకున్నారా మీతో సమానంగా సిగరెట్ కాల్చగలం చూపించమంటారా దిగొచ్చారు రా పెద్ద వీళ్ళు సాల్వ్ చేస్తారట వీళ్ళు కౌరులని మనం నమ్మాలిట్రా ఆగరా సతీష్ ఏంటో తొందరపాటు నిన్ను వాళ్ళు రెచ్చగొడుతున్నారా చదువు మనకి అన్నీ నేర్పింది సైగా వయసులో మనం చేసే చిన్న తప్పు మన జీవితాంతం బాధపెడుతుందిరా ఏంటో తొందరపాటు అది నిజమేలా ఉందిరా ఒరే శ్రీను ఒరే శ్రీను ఆ సిగరెట్ తాగడం వల్ల ఎన్నో రోగాలు వస్తారా అబ్బా రోగాలట మీరు నమ్మాలి ఏ రోగాలు వచ్చేది క్యాన్సర్ ప్రాణాంతర రోగాలు కూడా వస్తారా సిగరెట్ కాల్చడం వల్ల వదిలేంట్రా సిగరెట్ ని ఈ సిగరెట్ క్యాన్సర్ ప్రాణాంతర రోగాలు కూడా వస్తాయంట్రా ఎందుకు బాబు ఈ సిగరెట్ కాల్చడం మన ప్రాణాలు తీసుకోవడం ఈ రోజు నుంచి వేయలేక మనం బుద్ధిగా చదువుకుంటారా ఈ సిగరెట్ మానేద్దాం సరేరా నీ మాటలు నేను కూడా సిగరెట్ మానేస్తున్నాను చూశారు కదా మరి మా పిల్లలు సమవయస్కుల ఒత్తిడికి లొంగకుండా మరి నిజంగా చదివే పిల్లలు కూడా వారిని ప్రేరేపించినప్పుడు వారి చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ఒక్కడి వల్ల మొత్తం ఆ ముగ్గురు కూడా మంచి అలవాట్లు నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఈ రకమైన నైపుణ్యాలు కూడా పెంపొందించుకోవాలి మరొక నైపుణ్యాన్ని ఒక్కసారి గమనిద్దాం ఏం చేస్తున్నారా ఏంటి తింటున్నావా గాలి తేలిపోతున్నట్టు మంచి ఎక్కేస్తుంది రా వేసుకోదా ఇదొక్కనా నాకు ఇటువంటి అలవాటు లేదురా బాబు అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళందరూ ఇటువంటి చిన్న చిన్న సుఖాలు కనబడి తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారా నేను అలాంటి పని చేయను దేశంలో చాలా మంది వేసుకుంటున్నారు రా ఏదో నేను ఒక్కడే వేసుకున్నట్టు నన్ను ఒక ఎంతో అది కాదురా ఎవరో తిన్నారు నువ్వు తిని ఆరోగ్యం పాడు చేసుకో కదా చదువు మనకు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చింది నువ్వు చదువుకున్న వాడే ఇటువంటి చెడు వ్యసనాలకు లోనయ్యి ఎందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు జీవితం ఎంతో విలువైంది దాన్ని సద్వినియోగపరుచుకో నా మాట ఇటువంటి వ్యసనాన్ని మానేరా వీటి వల్ల ఎంతో మన ఆరోగ్యానికి ఎంతో నష్టం కలుగుతుంది దయచేసి మానే నేను చెప్పి విను ఈ రకంగా మన చిన్నారులు తమ నైపుణ్యాలు ప్రదర్శించినట్టయితే మంచి సమాజాన్ని ఏర్పరచగలుగుతాం మరి ఈ యొక్క మరి సమాజంలో ఈ చిన్ననాటి నుంచే నైపుణ్యాలు ఏర్పరచుకోవాలి మరి ఒక్కసారి HIV ఎయిడ్స్ ఒకసారి మనం ఏం నేర్చుకున్నాం అన్నది ఒకసారి పునర్విమర్శ చేసుకుందామా ఒకటి ఏంటంటే ఎయిడ్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాం HIV అంటే ఏటో తెలుసుకున్నాం కౌమార దశలో జరిగే మార్పుల గురించి తెలుసుకున్నాం అలాగే మరి సమాజంలో ఏ విధంగా మనం ఉండాలి ఏ విధంగా మంచి అలవాట్లు పెంపొందించుకోవాలి అనేది కూడా మనం నేర్చుకుని ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం కల్పించుకోవడానికి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవడానికి అవకాశం కలిగింది కాబట్టి మీరంతా ఆరోగ్యవంతులుగా మంచిగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదగడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను